సార్ కమిషన్ ఎదురుగా మీరు హాజరై మరునాడు పత్రికల్లో వచ్చింది రాజకీయాలు మీరు మాట్లాడొద్దని మీ మీద కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలు. ఏం మాట్లాడారు రాజకీయం? నేను రాజకీయాలు మాట్లాడలే, ఆయన నా మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేయలే. అది ఏమైందంటే ఎందుకు షిఫ్ట్ చేశారు తుమ్మిడిహట్టి బ్యారేజ్ని అక్కడికి అని చెప్పారు. అన్నప్పుడు మాకు ఇక్కడ నీటి లభ్యత తక్కువగా ఉంది, మహారాష్ట్ర వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో 148 మీటర్లలో కట్టుకోమని, అప్పుడు మాకు దొరికేది 44 టీఎంసీలే. నగర అవసరాలకే 56 టీఎంసీలు కావాలి, వ్యవసాయ అవసరాలకు 200 టీఎంసీలు కావాలి. ఈ 44 టీఎంసీలు మేము ఏం చేసుకోవాలి? రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకే 16,40,000 ఎకరాల ఆయకట్టు ఉంది, 160 టీఎంసీలు దానికే సరిపోతలేవు. మరి అటువంటిప్పుడు ఏం చేసుకోవాలి ఈ 44 టీఎంసీలు? అందుకే ఇది సాధ్యం కాదని చెప్పి ఇది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు పరిమితం చేద్దాం, మిగతా తెలంగాణ ఆయకట్టుకు హైదరాబాద్ నగర అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు మనము వేరే ప్రాజెక్టు చూడాలని చెప్పి సిడబ్ల్యూసి ఇచ్చిన సూచనల మేరకే అది చేసింది. రెండవది ఏంటంటే మాకు స్టెబిలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో కట్టిన సింగూరు, నిజాం సాగరు, శ్రీరామ్ సాగరు 2 దశలు, అట్లాగే మానేరు, అప్పర్ మానేరు ఎక్కడ కూడా నీళ్ళు లేవు. గతంలోలాగా పైనుంచి నీళ్ళు రావట్లేదు. తెలంగాణ ఉద్యమం మొదలైందే మాకు ఈ సాగునీటి కోసం అని ఒక మాట మాట్లాడినా. తెలంగాణ గురించి వద్దు, మాకు రాజకీయాలు అవసరం లేదు, మీరు ఈ డాక్యుమెంట్స్లో ఉన్న విషయాలే చెప్పండి. అది ఆగ్రహం చేసినట్టు కాదు, ఆయన ఒక సూచన చేశాడు. నేను కూడా రాజకీయాలు చెప్పలే, కోణం చెప్పాను. తెలంగాణ సాగునీటి కోణంలోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ప్రజల డిమాండ్లను మేము పరిష్కరించాల్సి ఉన్నది. దానికోసమని అక్కడ నీళ్ళు సరిపోతలేవని కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కడితే మనకు కావాల్సిన నీళ్ళు దొరుకుతాయి, 273 టీఎంసీలు ఇక్కడ లభ్యత ఉందని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పింది. తర్వాత ఆల్టర్నేట్ సైట్స్ చూడమని కూడా సిడబ్ల్యూసీనే చెప్పింది. కాబట్టి మాకు మా అవసరాలకు తగ్గట్టుగా మేము ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తామని చెప్పాను. అంటే సింగిల్ క్వశ్చన్ ఉన్నదా లేకపోతే కనుక వాళ్ళు మధ్య మధ్యలో క్వశ్చన్ చేస్తారా మీకు? అంటే ఆయన ఒక క్వశ్చన్ వేసి దానికి ఆన్సర్ ఇచ్చేదాకా ఓపిక పడతాడు. ఆన్సర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. మిమ్మల్ని ఎంతసేపు అడిగిన? 45-50 మినిట్స్, 1 అవర్ కంటే తక్కువే. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే నేను ఇచ్చిన అఫిడవిట్లో 17 అంశాలు ఉన్నాయి, 16 పేజీల అఫిడవిట్ అది. ఇందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా నేను చదివాను, వీటి మీద వివరణ అక్కర్లేదు. ఆ వివరణ అవసరమైన 2 ప్రధానమైన ప్రశ్నలు అడిగాడు. ఒకటి, బ్యారేజ్ ఎందుకు షిఫ్ట్ చేశారనేది ఒకటి అడిగాడు. రిటైర్డ్ ఇంజనీర్స్ ఏం చెప్పారనేది రెండవది అడిగాడు. వాళ్ళు మేడిగడ్డ వద్దన్నారు కదా అని. వద్దనలేదు వాళ్ళు, అందులో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి మేడిగడ్డ నిర్మాణము, రెండవది మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కి ఒక కెనాల్ లేదా టన్నెలా లేకుంటే లిఫ్టా ఏదో ఒకటి. ఈ రెండింటి మీదనే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు మేడిగడ్డ వద్దని ఎక్కడ చెప్పలేదు, పైనుంచి మేడిగడ్డ కట్టాలని చెప్పారు, మేడిగడ్డ కట్టమని చెప్పారు. అందులో ఏంటంటే 105 మీటర్స్ హైట్ కట్టాలని చెప్పారు. ఇదే విషయాన్ని కమిషన్ ముందు చెప్పాను. మీరు కొంతమంది పేరు ప్రస్తావిస్తూ వీళ్ళు చెప్పింది తప్పు అని మీరు అన్నట్లు కూడా పక్కదారి పట్టిస్తున్నారు. పక్కదారి అంటే ఏం? వాళ్ళు చెప్పింది ఏమిటి? పక్కదారి ఏంటి? అంటే బెదిర శ్రీరాము, రఘు, వీళ్ళు కోదండరామ్ కానీ ఏమన్నారంటే, ఒకటి అక్కడ 160 టీఎంసీల లభ్యత ఉన్నప్పుడు గ్రావిటీతో నీళ్ళు తెచ్చుకోవడానికి ఎందుకు మళ్ళీ కాళేశ్వరం పోవాల్సి వచ్చింది? ముగ్గురు కూడా అదే మాట మీద మన గ్రావిటీతో వస్తే ఖర్చు తక్కువ అయ్యేది కదా, కరెంట్ బిల్లులు తక్కువ అయ్యేది కదా, ఇట్లా మాట్లాడారు. నెంబర్ 1 ఏంటంటే 160 టీఎంసీల లభ్యత అనేది అక్కడ ఉన్నది, కానీ మన వాటా 102 టీఎంసీలే. ఈ 63 టీఎంసీలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే అది ఎగువ రాష్ట్రాల వాటా. వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్నట్టయితే ఆ నీళ్ళు రావు మనకు. కాబట్టి మనకు వచ్చేది 102 టీఎంసీలే, మన రైట్ దాని మీదనే ఉంది. కాబట్టి అది 160 టీఎంసీలు అనేది తప్పు. రెండవది, వచ్చిన నీళ్ళను వచ్చినట్టు మనం ఉపయోగించుకోవాలంటే స్టోరేజ్ ఉండాలి. స్టోరేజ్ 4వ వంతు తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు 152 మీటర్ల ఎత్తున నది నుంచి నీళ్ళు వస్తాయి. ఆ ఎత్తు బ్యారేజ్ కట్టినట్టయితే మనకు ఆడ 5.6 టీఎంసీల స్టోరేజ్ ఉండేది. ఇప్పుడు 148 మీటర్ల కట్టుకోమంటారు, స్టోరేజ్ తగ్గుతుంది, 1.8 టీఎంసీ వస్తుంది. 5.6 బదులు 1.8 వస్తున్నది, 4వ వంతు తగ్గుతున్నది. తగ్గడం వల్ల వచ్చిన నీళ్ళను వచ్చినట్టు లిఫ్ట్ చేసుకుంటే కనుక 44 టీఎంసీలు మాత్రమే మనం ఎత్తిపోసుకోగలుగుతాం. మిగిలిన నీళ్ళన్నీ స్టోరేజ్ సరిగా లేదు కాబట్టి కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు 148 తగ్గించినాక అది గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు, ముందు కూడా గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు, 2 లిఫ్ట్లు ఉంటాయి.
మొదలు 40 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ ఉంది ఎక్కడి నుంచి ఎల్లంపల్లికి రావాలంటే. మ్హూ. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నుంచి 152 లెవెల్లో కాలువలు తీశారు. ఆ కాలువల నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత 40 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసుకుంటే తప్ప ఎల్లంపల్లి రిజర్వాయర్లో పడవు. కాబట్టి అది గ్రావిటీ ప్రాజెక్ట్ అసలే కాదు, వీళ్ళు గ్రావిటీ ప్రాజెక్ట్ అని చెప్పారు. రెండవది ఇప్పుడు తగ్గింది, 152 నుంచి 148 తగ్గింది. కాలువలేమో 152లో ఉన్నాయి, ఇంకో లిఫ్ట్ అవసరమైంది. అంతకుముందేమో రిజర్వాయర్ల స్టోరేజ్ ఎక్కువ ఉండాలి, హైట్ ఎక్కువ ఉండాలి, కాబట్టి గ్రావిటీతో వచ్చేది 152 ఉంటే. బట్ కాలువలు తవ్వింది 152కు అనుగుణంగా తవ్వారు. ఇప్పుడు 148లో నీళ్ళు ఉంటాయి, 152కి ఎత్తిపోసుకోవాలి, మళ్ళీ ఒక లిఫ్టు. అంటే 3 లిఫ్టులు. ఇక్కడ 2 లిఫ్ట్లు, ఒకటి 4 మీటర్లు, ఒకటి 40 మీటర్లు. మ్. రెండు లిఫ్ట్ల బదులు అన్నారం సుందిల్లో మేడికంటే 3 లిఫ్ట్లు అవుతున్నాయి. ఇంకొక లిఫ్ట్ మాత్రమే ఎక్కువ అవుతుంది. లాజిక్ వల్ల. కాబట్టి ఇది గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు, వాళ్ళు గ్రావిటీ అంటున్నారు. కరెంట్ బిల్లులలో పెద్ద తేడా ఉండదు. కరెంట్ బిల్లుల తేడా ఎందుకు ఉంటుందంటే ఆయకట్టు పెరిగింది కాబట్టి. ఆ ప్రాజెక్ట్ ఏమో 16,40,000 ఎకరాలు, ఈ ప్రాజెక్ట్ ఏమో 45 లక్షల ఎకరాలు. 18,75,000 ఎకరాలు స్టెబిలైజేషన్, 18,25,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 37 లక్షలు అయింది. 37 లక్షలు పోగా ఇంకా 8 లక్షల ఎకరాలు కూడా తీసుకురావాలని చెప్పి 3వ టీఎంసీకి ప్రొవిజన్ పెట్టి వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. 3వ టీఎంసీ నీళ్ళు కూడా వచ్చినట్టయితే మనకు 200 టీఎంసీల కంటే ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి మనకు ఆ కాంపోనెంట్లో వచ్చే వాటర్తోని ఇంకో 8 లక్షల ఎకరాలు ఎక్కువ పండించుకోవచ్చు. 45 లక్షల ఎకరాలకు దాన్ని డిజైన్ చేశారు 16 లక్షల ఎకరాల నుంచి. అందుకని మనకు తెలంగాణకు, ఉత్తర తెలంగాణకు ఇది ఒక వరప్రదాయని, ఇది ప్రాణహిత, మన జీవహిత అని చెప్పారు. కానీ ఇక్కడ ఆ రిపోర్టు హాజరై వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిందని మళ్ళీ నేను పత్రికల దగ్గరికి వస్తాను. లోపము ఇంజనీర్లదా లేదా డ్రాయింగ్ల ప్రకారం చేయని వాళ్ళదా, ఎవరిది, ఎక్కడ వీళ్ళ వర్షన్ ఇట్లా ఉంది, వీళ్ళ వర్షన్ ఇట్లా ఉంది? ఇది రాజకీయ కక్ష కోసం కమిషన్ వేశారు. రేవంత్ రెడ్డి వేసింది జస్ట్ పొలిటికల్ వెంగెన్స్, కేవలం రాజకీయ కక్ష. ఏంటంటే ఏదో జరిగింది, కేసీఆర్ను ఒక దోషిగా నిర్ధారించి, అది కాళేశ్వరం విచారణ రిపోర్టు అది ఎప్పుడన్నా రాని, ఇప్పుడు ఈ పేరుతోని కేసీఆర్ను బాగా డబ్బులు తిన్నాడు, ఆయన ₹1,00,00,000 ఎంత 1,00,00,000 కోట్లు, 1,00,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ప్రచారం చేయగలిగాడు. దానికి తగ్గట్టుగానే అది డ్యామేజ్ అయింది. జనం కూడా ఏమనుకున్నారు, నిజంగా 1,00,00,000 కోట్లు తినడు కావచ్చు, అందుకే డ్యామేజ్ అయింది అని అన్నాడు. ఇప్పుడు 1,00,00,000 కోట్లు తినడాన్ని రేవంత్ రెడ్డి చెప్పింది వాస్తవమా? అవాస్తవం అని చెప్పడానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం మీద ఆయన ఖర్చు ఎంత అంటే అసెంబ్లీలో 93,000 కోట్లని కాగ్ రిపోర్టుకు సమాధానంగా ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికే 93,000 కోట్లు, మరి 1,00,00,000 కోట్లు ఎక్కడ తిన్నాడు కేసీఆర్? రెండవది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటికే దాని మీద ఖర్చు అయింది. అది రాజశేఖర రెడ్డి ప్రాణహిత సేవల పేరుతో 2007 నుంచి ఖర్చు స్టార్ట్ అయింది. అప్పటికే దాదాపు ఒక 6-7 వేల కోట్ల ఖర్చు అయింది. కాలువల దవ్విళ్ళు, అండర్ గ్రౌండ్ పంపింగ్ ఇవన్నీ మొదలైనవి. ఇవన్నీ కలిపితే దాదాపు 6-7 వేల కోట్లు అప్పటికే ఖర్చు అయింది. దాదాపు 13,000 కోట్ల వరకు కాంట్రాక్టర్లు చెల్లించారు. తర్వాత కోదండరామ్ అంటాడు అంతా ఆంధ్ర కాంట్రాక్టర్లైనా మనోళ్ళు పనికిరారా అని. ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. టెండర్స్ పెట్టి ఆంధ్ర కాంట్రాక్టర్ నవయుగకి ఇచ్చింది ఎవరు? ఎల్ఎన్టీకి ఇచ్చింది ఎవరు? వీళ్ళందరూ మేఘాకి ఇచ్చింది ఎవరు? ఇదంతా ఇప్పుడు కాదు కదా, ఈ బ్యారేజీలు మాత్రమే కేసీఆర్ వచ్చినాక ఇచ్చాడు. రీఇంజనీరింగ్లో ఏమున్నాయి? రీడిజైన్ అనుకున్నప్పుడు రీకాంట్రాక్ట్ ఎందుకు చేయకూడదు? రీఇంజనీరింగ్లో ఏమున్నాయి? ఓన్లీ 3 అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల. ఇవి మాత్రమే కేసీఆర్ ఇచ్చిన కాంట్రాక్ట్స్ కేసీఆర్ పాలన లోపల, ఓపెన్ టెండర్స్. బట్ మిగతాదంతా కాళేశ్వరం అంతా ఎల్లంపల్లి దగ్గర నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా ఇదివరకు ఉన్న నెట్వర్కే కదా. కొద్ది రిజర్వాయర్లు పెంచాడు, అదో 14.6 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 141 టీఎంసీలు రిజర్వాయర్లు అయినాయి. ఎందుకంటే స్టోరేజ్ లేకుండా, రిజర్వాయర్ లేకుండా కట్టాలనుకున్నారు. అప్పుడు అది తప్పు కదా. సిడబ్ల్యూసీ అడిగింది ఇన్ని నీళ్ళను మీరు ఎక్కడ పోసుకుంటారు అని. నువ్వు ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేయాలి కదా. వర్షాకాలం ఉండేది 3 నెలలు, 3 నెలల్లో లిఫ్ట్ చేసుకోవాలి కదా. లేదు, స్టోరేజ్ 14 టీఎంసీలు సరిపోదు. అందుకే కేసీఆర్ ఏం చేసిండు, రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది. బట్ కాంట్రాక్ట్స్ అన్నీ అవే ఉంటాయి. అదివరకు ఉన్న వాళ్ళే దాన్ని వైడెన్ చేసినప్పుడు దానికి అడిషనల్ కాంపోనెంట్ వస్తుంది. అంటే కేసీఆర్ సంబంధం లేదు. వాళ్ళు ఓన్లీ 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, 3 ట్రాన్స్ఫార్మర్స్,
తర్వాత కొన్ని దిక్కుల కాంపోనెంట్స్ పెరిగినాయి. కొండపోచమ్మ సాగర్ పెరిగింది, మల్లన్న సాగర్ కొత్తగా వచ్చింది, అదొక చిన్నది ఉండే 1 TMC ఉన్నదాన్ని 50 TMC చేశారు. వాటికి కొత్త కాంట్రాక్ట్స్ ఇచ్చారు.